హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎంతో రుచికరమైన మరియు మన సాంప్రదాయకమైన వంటల్లో ఒకటైన సొరకాయ సర్వపిండిని చేసుకుందాం. నేను చెప్పినట్టు ఎగ్జాక్ట్గా ఇలా చేశారంటే క్రిస్పీగా, సాఫ్ట్గా మరియు ఎంతో రుచికరంగా ఉంటాయండి. ఇలా ఒకసారి ఫాలో అవ్వండి. ముందుగా ఒక సొరకాయని తీసుకొని దాన్ని తురుము పెట్టుకోవాలండి. ఈ సొరకాయ ముదిరిపోయింది కాబట్టి గుజురు ఎక్కువగా రాలేదు. దీనికి నేను ఒక హాఫ్ కప్ వరకు బియ్యం పిండిని తీసుకొని అందులో మిక్స్ చేసుకుంటున్నానండి. నేను తీసుకున్న సొరకాయకైతే ఈ హాఫ్ బౌల్ సరిపోతుంది. మీరు తీసుకునే సైజుని బట్టి ఈ కొలతలు పెంచుకోండి. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులను దీంట్లోకి యాడ్ చేసుకుందామండి. ఈ నువ్వులు ఏంటంటే కొంచెం క్రిస్పీగా మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటుంది. అలాగే ఒక టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ యాడ్ చేసుకుందాము. తర్వాత అదే క్వాంటిటీలో ఒక టేబుల్ స్పూన్ కారాన్ని కూడా మనం యాడ్ చేసుకుందామండి. ఇవి మొత్తం యాడ్ చేసుకొని కొంచెం వాటర్ సరిపోతే వాటర్ యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం జీలకర్ర యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలండి. చూసారా, కన్సిస్టెన్సీ అనేది మరీ మెత్తపడకూడదు, అలాగని బాగా గట్టి పడకూడదండి. మొత్తం ఒకసారి కలుపుకున్నాక మనకి అవసరమైతే వాటర్ యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకున్నాను. మొత్తం ఒక్కసారి బాగా కలుపుకుంటున్నానండి. నాకైతే సొరకాయ వాటర్ సరిపోలేదు, సో నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే సొరకాయలో వాటర్ సరిపోయినా సరే బాగుంటుందండి. ఇప్పుడు అది మొత్తం ఒకసారి కలుపుకున్నాక పుట్నాల పప్పును వేసుకుంటున్నాను. జనరల్గా శనగపప్పు వేసుకుంటారు కదా, కానీ ఒకసారి ట్రై చేయండి. పుట్నాల పప్పు కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు పుట్నాల పప్పుతోనే ట్రై చేస్తానండి. ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. చూసారా, దీన్ని ఒక ఉండలా చుట్టుకుంటున్నానండి. వీటిని కొంచెం కొంచెం పిండి తీసుకొని ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టి దానికి కొంచెం ఆయిల్ వేద్దాము. ఆ ఆయిల్ని ప్యాన్ మొత్తానికి రాయండి, లేదంటే మన సర్వపిండి ఏదైతే ఉందో దానికి అంటుకుపోతుంది ఆయిల్ వేయకుండా వేసామంటే. ఇప్పుడు దాని మీద అది కొంచెం వేడైనంత వరకు వెయిట్ చేయాలండి. కొంచెం వేడిని చూసుకొని మనం ముందుగా చేసుకున్నటువంటి సర్వపిండిని వేసి దాని మీద ఒక అట్టులా పరుచుకోవాలండి. మన సైజుని బట్టి అది క్రిస్పీనెస్, సాఫ్ట్నెస్ వస్తుందండి. మనం ఎంత పలుచగా చేసుకుంటే అంత క్రిస్పీగా వస్తుంది. లేదు మాకు సాఫ్ట్గా కావాలంటే ఎంత లావుగా చేసుకుంటే అంత సాఫ్ట్గా ఉంటాయండి. నేనైతే కొంచెం క్రిస్పీగా చేసుకోవాలనుకుంటున్నాను, సో కొంచెం పలుచగా చేసుకుంటున్నానండి నేను. ఇప్పుడు చేసుకున్నటువంటి ఈ పిండిని బాగా 4 వైపులా ఒత్తుకోవాలండి. చూసారా, నేను ఎంత బాగా ఒత్తుకున్నానో. ఇలా ఒత్తుకున్నాక ఇది వేగడానికి మిడిల్లో హోల్స్ పెట్టాలండి. ఈ హోల్స్ వల్ల ఏమవుతుందంటే మొత్తం కూడా బాగా వేగుతుంది మన సర్వపిండి అనేది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఏవైతే హోల్స్ పెట్టుకున్నామో ఆ హోల్స్లో మనం ఆయిల్ యాడ్ చేయాలండి. ఇలా ఆయిల్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే మరి కాస్త కలర్ అనేది చేంజ్ అయ్యి క్రిస్పీనెస్ వస్తుంది. ఇప్పుడు అన్ని రంధ్రాల్లోకి కొంచెం అంత ఆయిల్ వేసేసుకుందాము. ఈ ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే బాగా రెడ్ కలర్గా వచ్చేసి, చూసారా ఎంత బాగా వచ్చిందో. కాసేపు వేపుకున్నాక అలాగే దోరగా 2 వైపులా కూడా వేపుకోవాలండి. మనం 2 వైపులా వేపుకుంటే మనకి ఎంతో రుచికరమైన క్రిస్పీగా ఉండే సర్వపిండి అయితే రెడీ అయిపోయిందండి. సొరకాయ సర్వపిండి చూసారా, మన స్ట్రక్చర్ కానీ కలర్ కానీ అన్నీ ఎంత బాగున్నాయో. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసుకొని ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చాయి అనేది కామెంట్ చేసి, మీరు ఏవైనా కొత్త విధానంగా చేస్తారా అనేది కూడా నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.